బీజేపీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీలో బీజేపీకి చీటీలను రాసి అందించడమే వారిద్దరూ ఒక్కటనే విషయం అర్థమవుతుందన్నారు. దీనికి తోడు ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కనీసం నోరు కూడా మెదపలేదని ఆరోపించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్ని రంగాలకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, అందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించామని తెలిపారు. ఈ రోజు మమ్మల్ని చేర్చి చెండాడుతా అంటున్నాం. నేను తీల్చి చెండాడి నీ పార్టీని మొదలుపెట్టిండ్రు, నువ్వు రాజకీయాన్ని మానుకుంటే మంచిది మా ఎమ్మెల్యే గారు చెప్తాను. అవుతుంది, చర్చలు నడుస్తున్నాయి. మాకు క్లియర్ కట్ సోర్స్ లేదే. నేను కానీ ముఖ్యమంత్రి కానీ ఏది పడితే అది మాట్లాడాం కదా, మా చర్చలు తెలుసు కదా. అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోగానే 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను ఢిల్లీలోనే ఉన్నా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలిటీ 2 రాష్ట్రాలది. ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలో చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలు జరుగుతుందంటానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని చీల్చెండాడుతావు. నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా 8 రూపాయలు ఇయ్యలే మాకు. అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే? ఇక విలీనం అవుతుందా కాదా? టీవీ 9 వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం. మోడీ గారు అక్కడ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు సీట్లు ఉంటే సరిపోతుంది. లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఇండియా కూటమి వస్తుంది.